ఇల్లంట సుపరిపాలన అంటది. నేను చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు, దీన్ని సుపారీ పాలన అంటారు. రెడ్ బుక్ పాలన. ఎవడి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి, ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి, లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి, కొట్టాలి, జైళ్ళకు పంపించాలి, అరెస్టులు చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇదంట సుపరిపాలన ఇల్లది. తెలుసులే జనానికి, మీరు సుపరిపాలన చెప్పినా చెప్పపోయినా జనం చెప్తారులేండి. జనానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. ఈ విషయాలు ఇంకా చెప్పే కన్నా ఇంకా చాలా ఉన్నాయి, విత్ ఎవిడెన్స్ మాట్లాడుకోవచ్చు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఇక్కడి నుంచి స్టేట్ వరకు 2014 నుంచి 2019 వరకు ఇక్కడున్నటువంటి ఈ ఎమ్మెల్యే ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని అరాచకాలు చేశాడు, ఆఖరికి జర్నలిస్టులను కూడా చంపించాడనేటువంటి విషయం రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. అయినా సరే ఆ రోజున మీరు నిలబడి, మీ రజనమ్మ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో మనకి ఇక్కడ అవకాశం వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేసే అవకాశం వస్తే అలాంటి అరాచకాలు, అక్రమాలు, అలాంటి ఒక మూర్ఖుడిని మీరు ఎదిరించి నిలబడి మీ రజనమ్మను గెలిపించారు. ఆ ఘనత మీకు దక్కుతుంది. మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సరే, పార్టీ ఆదేశించింది, మన నాయకుడు చెప్పాడు, మొన్నటిసారి నేను గుంటూరు వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది, నా అవసరం అక్కడ ఉందని భావించి మన నాయకుడు చెప్పాడు. మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం తప్పితే ఈ రజనమ్మకు ఎదురు చెప్పడం తెలీదు. జగనన్న మాటే వేదం రజనమ్మకి. ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మీ అందరినీ వదిలేసి ఆ ఊరెళ్ళి పోటీ చేయడము పోటీ చేశాను, వాళ్ళు ఆదరించారు. కానీ మీ అందరూ మిస్ అవ్వడము నా దురదృష్టంగానే నేను భావిస్తాను. నా దురదృష్టమేమో అనుకుంటాను, అంతేగాని